నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి అందం, అభినయం, సహజత్వం, ముఖ్యంగా తన నవ్వుతో అనేక మందిని తన ఫ్యాన్స్గా మలుచుకుంది ఈ కథానాయిక. రచయితగా, దర్శకురాలిగా, కథానాయికగా, ఆ తర్వాత సహాయక పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నవ్వుతో చెరగని ముద్ర వేసుకున్నారు నటి సుహాసిని మణిరత్నం. ఆగస్టు 15 ఆవిడ బర్త్డే సందర్భంగా ఆవిడ చిత్ర విశేషాలు మీ అందరికీ తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. సుహాసిని మణిరత్నం ఈ పేరు ఫస్ట్ గుర్తుకు రాగానే ఆమె స్మైల్ సీరియస్లీ ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఎన్నో సినిమాలతో హీరోయిన్గా, తల్లిగా, వదినగా, అక్కగా, అసలు ఈ క్యారెక్టర్ ఆవిడ చేయలేదు అని చెప్పడానికి లేకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యారెక్టర్స్ని కవర్ చేశారు. సుహాసిని గారి పేరు చెప్పగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేది ఏంటి? సుహాసిని సుమధుర భాషిణి అని రెండు వాక్యాలు గుర్తు వస్తాయి. ఎందుకని? సుహాసిని సుమధుర భాషిణి. సుమధుర భాషిణి అంటే సుమధురముగా మాట్లాడేటటువంటి చాతుర్యం కలిగినటువంటి వారు అని సుహాసిని గారిని చూడగానే అనిపిస్తుంది. అప్పుడు నలుగురు కథానాయకుల మధ్య పోటాపోటీ ఉండేది. ఆ సమయంలో ఒకరు సుహాసిని గారు, విజయశాంతి గారు, భానుప్రియ గారు, రాధ గారు. భానుప్రియ గారు ఏంటంటే ఇటు భానుప్రియ గారిని క్లాసికల్ తర్వాత వచ్చేసి మోడర్న్ రెండు డాన్సులు చేయటము, అట్లాగే ఆ రెండింటి కలబోత అన్నట్టు భానుప్రియ గారు ఉండేవారు. రాధా గారు గొప్ప ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆవిడకి ఎక్కువగా గ్లామర్ ఓరియంటెడ్ అలాంటి పాత్రలే వచ్చేవి. అలాంటి హీరోయిన్గానే ఆవిడ తన ముద్ర బలంగా వేశారు కమర్షియల్ సినిమాల మీద. సుహాసిని గారికి ఏంటంటే తొలినాళ్ళలో ఆవిడ చేసిన నంజిత్ ఎక్కిల్లారే తమిళ్లో, అది తెలుగులో మౌనగీతం అని డబ్ చేశారు. బాగా ఆడింది ఆ సినిమా. అక్కడి నుంచి ఏంటంటే సుహాసిని గారు ఆవిడ ఫస్ట్ సౌత్ ఇండియన్ కెమెరా విమెన్. అశోక్ కుమార్ గారిని సినిమాటోగ్రాఫర్, వారి దగ్గర అసిస్టెంట్కి పనిచేశారు. ఆవిడ కెమెరా అసిస్టెంట్కి పనిచేశారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ ఖాళీ అనే ఒక సినిమాకి కెమెరా అసిస్టెంట్, అశోక్ కుమార్ గారు సినిమాటోగ్రాఫర్, ఐవి శశి గారి దర్శకత్వం, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు ఇద్దరు హీరోలు. ఆ తర్వాత వాళ్ళిద్దరు సరసన ఆవిడ హీరోయిన్గా చేశారు. అట్లా చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి టెక్నీషియన్ ప్లస్ హీరోయిన్ అనమాట ఆవిడ. సుహాసిని గారు ఆవిడ బై బర్త్ చారుహాసన్ గారు అమ్మాయి అవటం, ఇంట్లో కళాకారులు, వాళ్ళ భావజాలం కావచ్చు, చాలా అంటే సంప్రదాయవాదులు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, నాస్తికులు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, సంస్కరణవాదులు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఆదర్శవాదులు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అట్లాంటి ఒక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సుహాసిని గారు ఆ తర్వాత ఇంట్లోనే కళ్ళు మూసి వాళ్ళు తెరిసే లోపు మీకు అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇంతింతై నటుడింతై వటుడింతై అన్న మహావృక్షంగా ఎదిగినటువంటి కమల్ హాసన్ గారు అక్కడే కనిపిస్తారు. అటువంటి వాతావరణంలో నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ఆ ప్రభావం అనేది మనల్ని మనం మనదైనటువంటి శైలిలో నిరూపించుకుందామని అనిపిస్తుంది. అలా నిరూపించుకుందాం అనుకున్నటువంటి ఆవిడ దాహార్తి ఏదైతే ఉందో దాహార్తిలోంచి ఆవిడని వెతుక్కుంటూ వచ్చిన పాత్రలు, వాటికి ఆవిడ చేసినటువంటి న్యాయం. ఒక మంగమ్మ గారి మనవడు తీసుకోండి. మంగమ్మ గారి మనవడిలో ఉన్న సుహాసిని, ఛాలెంజ్లో ఉన్న సుహాసిని ఒకరైనా అనిపిస్తుంది నాకు. ఛాలెంజ్లో లక్ష్మి అనే పాత్ర తీసేస్తే, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు నవల కావచ్చు, ఛాలెంజ్ సినిమా కావచ్చు, లక్ష్మి అని సుహాసిని గారు పోషించిన పాత్ర తీసేస్తే సోల్ లక్ష్మి అనమాట. ఖచ్చితంగా ఆ సినిమాకి ఛాలెంజ్. ఎందుకంటే అతన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి ఒక క్యారెక్టరు. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళ మధ్య ఏ అరమరికలు లేనటువంటి ఆ హావభావాలు ప్రదర్శించాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే గదిలో వాళ్ళు ఉంటూ వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి ఆలోచన, కోరిక కలగకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిత్వాల్ని వాళ్ళు గౌరవించుకుంటూ జీవించేటటువంటి ఒక పాత్రల్ని సుహాసిని గారు, చిరంజీవి గారు ఏమాత్రం తగ్గకుండా ఒక దశలో సుహాసిని గారి జబ్బ పట్టుకుంటాడు చిరంజీవి గారు. ఆవిడ చాలా చురుగ్గా చూస్తుంది, చూస్తే వదిలేస్తాడు. ఆ చనువుతో వచ్చి పట్టుకుని ఆవిడ చూసిన చూపుకి చురుక్కుమనిపించి ఆయన విడిచిపెట్టి ఆ తర్వాత ఇల్లు తీసుకుంటాడు. ఇల్లు తీసుకుని ఇది నా గది, అది నీ గది అని చిరంజీవి గారు చెప్పే సంభాషణలు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడాలి మీరు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయంటే ఆ సుహాసిని గారే సిరివెన్నెలలో చేసిన సుహాసిని గారు, ఈ సుహాసిని గారి ఆఖరి పోరాటంలో సునాదమాల, ఈ సుహాసిని గారి మళ్ళీ మరణ మృదంగంలో సుహాసిని, ఇంతమంది సుహాసినులు ఒకే పాత్రధారిని ఇన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశించేయటం. ఇక్కడ మనం 3 సినిమాల గురించి మాట్లాడుకోవాలి. అవి చేసినటువంటి సినిమాలు మీకు నచ్చిన సంసారం ఒక చదరంగం కావచ్చు, శ్రావణ మేఘాలు కావచ్చు, ఇట్లా చాలా సినిమాలు, అమ్మ, ఇలా వరుస పెట్టి ఒక ప్రవాహంలాగా చాలా సినిమాలు మనం మాట్లాడుకోవచ్చు.
నాకు వ్యక్తిగతంగా నచ్చిన సినిమాలు ఏంటంటే, మీరు సింధు భైరవి ఎన్నిసార్లు చూశారు నాకు తెలియదు, సిస్టర్ నందిని ఎన్నిసార్లు చూశారు నాకు తెలియదు. సిస్టర్ నందిని అయితే ఒక 20 సార్లైనా చూసాను. ఈ రెండేంటి బాలచందర్ ట్రియో అంటారండి. బాలచందర్ ట్రియోలో 3 సినిమాలు ఒకే మీటర్లో, ఒకే టోన్లో, ఒకే మూడ్తో ఉంటాయి. ఒకటి సింధు భైరవి, ఇంకొకటి సిస్టర్ నందిని, ఇంకొకటి భార్యలు జాగ్రత్త అని. అందులో సుహాసిని గారు లేరు, మన రఘు గారు హీరో, మన గీత గారును సితార గారు హీరోయిన్స్. చాలా గొప్ప సినిమా. ఈ 3 ఒకటే టోన్లో, ఒకే మీటర్లో ఉంటే, ఇందులో సింధు భైరవి ఆవిడకి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా సింధు భైరవి. ఆ సింధు పాత్ర కావచ్చు, ఆ పాత్ర పోషణ కావచ్చు, తనలో తాను మదన పడిపోయి రగిలిపోయి, ఎందుకంటే తన తల్లి ఎదురుగుండా ఉంటే కూడా తల్లికి నేను నీకు పుట్టినటువంటి కూతురుని చెప్పుకోలేనటువంటి ఒక దుస్థితిని భరించేటటువంటి, సహించేటటువంటి ఒక పాత్ర సుహాసిని గారు పోషించిన పాత్రలు. అలా అసలు అద్భుతమైనటువంటి పాత్ర సుహాసిని గారి చేసినటువంటి పాత్రలు. సిస్టర్ నందినికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆ పాత్ర తాలూకు తీవ్రత ఏ స్థాయిలో ఉండేదంటే, ఆ గాఢత మీరు నమ్మరు. అంత క్రితం నర్సుల్ని ఎవరైనా ఎక్కడైనా అగౌరవమైనటువంటి దృష్టితో చూసినా, మాట్లాడినా, వాళ్ళ ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళ యొక్క దృష్టికోణం మారిపోయింది. దట్ ఈజ్ సుహాసిని. అది సుహాసిని గారు. కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. బాలగోపాలుడని, బాలకృష్ణ గారి పక్కన డాన్సులు, ఆవిడ కూడా బ్రేక్ డాన్స్లు వేయాలని చేసినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ ఏంటంటే నేను ఏమైనా చేయగలను. షీ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ డాన్సర్, గొప్ప డాన్సర్ కాదు, గొప్ప ఆర్టిస్ట్. అయితే సింధు భైరవి తర్వాత సిస్టర్ నందిని ఏమైందంటే, ఒక పరీక్ష నటికి, ఆవిడకి డాన్స్ రాదు, ఆవిడేమో క్లాసికల్ డ్యాన్స్ చేయాలి. ఈ అసలు కథలో ఒక ఉపకథ, శివ మంజరి అనేటువంటి వాళ్ళ లవ్ స్టోరీ. దాంట్లో మళ్ళీ శ్రీధర్, కన్నడ శ్రీధర్ గారు, ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కన్నడ శ్రీధర్ చాలా గొప్ప క్లాసికల్ డాన్సర్. కన్నడ శ్రీధర్ గారితో సుహాసిని గారు చెయ్యాలి. ఏంటి ఇంటర్ కట్స్, విజిపి గోల్డెన్ బీచ్, కంచి కామాక్షమ్మ టెంపుల్, విజిపి గోల్డెన్ బీచ్, ఇంటర్ కట్స్ సాంగ్ మొత్తం క్లాసికల్ సాంగ్. ఎలా అసలు శ్రీధర్ గారితో ఎలా 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 అని ఆవిడ ఎన్ని నిద్రలేని రాత్రులు రిహార్సల్స్ చేసి ఉండాలి, ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత టేక్ ముందు ఎన్నిసార్లు మళ్ళీ రిహార్సల్స్ చేసి ఉండాలి, ఎలా టేక్ అసలు అంత అతని స్పీడ్ని మ్యాచ్ చేయాలి. కన్నడ శ్రీధర్ స్పీడ్ని సుహాసిని గారు మ్యాచ్ చేయాలంటే, అసలు డాన్స్ రానటువంటి ఒక హీరోయిన్ క్లాసికల్ డాన్స్ నేర్చుకుని, అప్పటికేంటి భానుప్రియ గారు అసలు మామూలు ప్రూవ్డ్ కాదు క్లాసికల్ డాన్స్. రాధా గారు మోడర్న్ డాన్స్ లో చెప్పాల్సిన, విజయశాంతి గారు ఏదైనా చేసేస్తున్నారు. ఆవిడ కొట్టమంటే కొడుతున్నారు, దూకమంటే దూకుతున్నారు, అన్నీ చేసేస్తున్నారు. విజయశాంతి గారు ఆల్రౌండర్, లేడీ అమితాబ్ అనమాట. ఈ కాంపిటీషన్లో ఏంటంటే, స్త్రీ తాలూకు ఒక గాఢత ఉంటుంది, స్త్రీకి ఒక హృదయం ఉంటుంది, స్త్రీకి ఒక మనస్సు ఉంటుంది, స్త్రీకి ఒక మేధస్సు ఉంటుంది. వాటిని తెర మీద దృశ్యమానం చేయాలంటే నేను పరకాయ ప్రవేశం చేయలేని ఒక స్వాతి లాంటి సినిమా, ఒక స్రవంతి లాంటి సినిమా, ఒక గౌతమి లాంటి సినిమా, ఇన్ని సినిమాలు. మీరు ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ అంటే సుహాసిని గారు హీరోయిన్ ఓరియంటెడ్గా, మీకు అప్పటికి విజయశాంతి గారి పేరు మీదో, భానుప్రియ గారి పేరు మీదో, రాధ గారి పేరు మీదో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులోనే లేవు. సుహాసిని గారు స్వాతి, స్రవంతి, గౌతమి వరుస పెట్టి సుహాసిని గారితో సినిమాలు తీసేటటువంటి నిర్మాతలు, దర్శకులు. వెరీ అడ్వాన్స్డ్ థాట్ స్వాతి అప్పటికి. తర్వాత మీకు వానప్రస్థం అని మలయాళం సినిమా, నేను ఇందాక నాకు నచ్చిన సినిమాలని సిస్టర్ నందిని, సింధు భైరవి. మా వానప్రస్థం అండి, ఇది మోహన్ లాల్ గారికి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం తీసుకొచ్చిన సినిమా. అందులో ఇందాక మనం డాన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే, కథకళి గురించి, కథకళి నేపథ్యం గురించి, కథకళి కళాకారుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి, వాళ్ళు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కథకళి కళాకారులకు ఏ స్థాయిలో గౌరవాలు దక్కుతాయి, ఏ స్థాయిలో పురస్కారాలు దక్కుతాయి, కానీ వాళ్ళ దైనందిన వ్యక్తిగత జీవితంలోకి వస్తే అవి ఎంత దయనీయంగా ఉంటాయని చెప్పేది వానప్రస్థం సినిమా. ఇందులో సుహాసిని గారు కథకళి కళాకారిణి, మోహన్ లాల్ గారితో ఆవిడ చేయాలి. మాకేంటంటే మేము చూడాలి సినిమా గురించి వింటున్నాం. 2002, 3, 4 ఆ టైం చెప్తున్నాను మీకు. చూడాలి ఎలా, సినిమా నాట్ అవైలబుల్, యూట్యూబ్ లేని కాలము, డివిడీలు అన్ని భాషలు అప్పటికి దొరకనటువంటి ఒక టైము. ఆ టైంలో మోజర్బేర్ డివిడీస్ వచ్చాయండి, తక్కువ రేట్లకు డివిడీలు ఇస్తున్నామని. ఆల్ లాంగ్వేజ్ డివిడీస్ మనకి
హనుమాన్ టేకిడి అంటారు, అక్కడ భారత్ ఎంటర్ప్రైజెస్ ఉండేది. అది ఒక దేవాలయం లాంటిది మా అందరికి. సినిమా పరిశ్రమలో అంతో ఇంతో సినిమాల మీద పిచ్చి ఉన్నటువంటి వాళ్ళకి అదొక దేవాలయం లాంటిది. అందరూ ఇది చెప్తారు. కోటిలో ఉన్నటువంటి షాపులకు వెళ్ళేవాళ్ళు, మేము భారత్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఆల్ లాంగ్వేజ్ సినిమాలు వచ్చి అస్సామీ, గుజరాతీ, మరాఠీ కూడా. దీంట్లో మాకు వానప్రస్థం DVD దొరికింది. తెచ్చుకొని చూసుకునేంత వరకు అసలు ఎంత ఆనందపడిపోయాడు. సుహాసిని గారు ఉన్నారని తెలియదు. వచ్చి తెచ్చుకొని చూసిన తర్వాత సుహాసిని గారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మోహన్ లాల్ గారికి ఆవిడ ఎక్కడా తగ్గట్లేదు. ఆవిడ అంటే నేర్చుకోవాలి. మీరు కళారూపం ఏదైనా శాస్త్రీయ సంగీతం అందరి గాత్రాలకి సాధ్యపడదు కాబట్టి, నృత్యం అనుకోండి, మీ శరీరాకృతి సహకరించింది, మీలో ఓపిక, క్రమశిక్షణ, పట్టుదల ఉన్నంటే సాధ్యమవుతాయి. ఆవిడ చేసి చూపించారు సుహాసిని గారు. ఎన్ని పాత్రలు అండి, ఎన్ని గొప్ప పాత్రలు, ఎన్ని అద్వితీయమైనటువంటి పాత్రలు. శుభలగ్నంలో పాత్ర మర్చిపోగలమా? లేకపోతే నువ్వు నాకు నచ్చావులో పాత్ర మర్చిపోగలం? రాఖీలో పోలీస్ ఆఫీసర్గా ఆవిడ మనం మర్చిపోగలం? అసలు ఎలాంటి పాత్ర రాఖీలో ఆవిడ పోషించినటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఇప్పుడు మనకు ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని గుర్తురావు. ఇందాక బాలగోపాలుడు చెప్పుకుంటే కిరాతకుడు అని ఒక సినిమా, చిరంజీవి గారి సినిమా, చాలా అద్భుతమైన పాత్ర ఆవిడ చేసినటువంటి పాత్ర. సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, వాళ్ళు నటులుగా, నటీమణులుగా వీళ్ళు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. సుహాసిని గారు ఎక్కడ నటిగా ఆవిడ ఫెయిల్ కాలేదు. ఆవిడ కృష్ణ గారితో చేసింది, శోభన్ బాబు గారితో చేశారు, నెక్స్ట్ మురళీమోహన్ గారితో చాలా మంచి సినిమా శ్రావణ మేఘాలు. అదే మురళీమోహన్ గారితో నిర్దోషి ఒక సినిమా చాలా బాగుంది, నాకు ఇష్టం. నిర్దోషి ఒకటి, శ్రావణ మేఘాలు, ఇంకా ఉన్నాయి. మురళీమోహన్ గారితో చేశారు ఆవిడ. శరత్ బాబు గారితో చేశారు. శరత్ బాబు గారితో నంబర్ ఆఫ్ ఉన్నాయి శరత్ బాబు గారితో. తర్వాత మన చంద్రమోహన్ గారితో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ముక్కు పుడక. చంద్రమోహన్ గారికి భానుచంద్ర గారు కదా, భానుచంద్ర గారి హీరో. చంద్రమోహన్ గారి విజయశాంతి కూడా అన్నా చెల్లెళ్ళు. అందులో అమ్మాయి నల్లగా ఉండేటటువంటి పాత్ర చాలా అమాయకంగా సంబంధించి నెక్స్ట్ చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ గారితో నాకు ఇష్టమైన సినిమా వారసుడు వచ్చాడు. చాలా ఇష్టం ఆ సినిమా నాకు. అప్పటి జనరేషన్ వాళ్ళతో చేసి మళ్ళీ సేమ్ ఈ జనరేషన్ హీరోలను కూడా కంటిన్యూ చేశారు ఆవిడ. చేశారు. అదే వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చావులో రోల్ చేంజ్ అయిపోయింది. అక్కడ నటించాల అసలు నిజంగా అది కూతురుగా నటించాలి. ఆ సినిమా నాయకుడు. ఓకే, నాయకుల్లో కమలాసన్ గారి కూతురు పాత్ర ఎవరైతే ఉందో ఆ పాత్ర సుహాసిని గారు చెయ్యాలి. ఓకే, కానీ మళ్ళీ ఎందుకో వద్దనుకున్నారు. ఓకే, లేకపోతే కమలాసన్ గారితో నటించేటటువంటి ఇది పూర్తి అయిపోయేది. మరి ఇంక ఇప్పుడు కలిసి నటించడో తెలియదు. అసలు పోషిస్తే ఎవరు ఏ పాత్ర పోషిస్తారో తెలియదు. ఇది చిరంజీవి గారిది, వంశీ గారి డైరెక్షన్ లో మంచుపల్లకి ఎన్నో సినిమా, సుహాసిని గారికి అప్పటికి చాలా సినిమాలు చేశారు. తమిళంలో కూడా ఆవిడ. చిరంజీవి గారిది సుహాసిని గారి కాంబో అదే ఫస్ట్. అదే మంచుపల్లకి మొదటి. కానీ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. యాజ్ ఎ టెక్నీషియన్ గానే తను అవుదాం అనుకుని ఫోర్స్డ్ గా హీరోయిన్ అయ్యారని నిజమా? వాస్తవం అది. ఎందుకంటే ఆవిడకి టెక్నికల్లీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంత ఏమైందంటే వీళ్ళు నువ్వు ఇలా చేయొచ్చు కదా, నువ్వు అలా చేయొచ్చు కదా, ఆర్టిస్టులకి చెప్పేటప్పుడు ఎవరు అనుంటారు నువ్వు చేసి చూపిస్తే తెలుస్తుందనో. అంటే అవును, మనం చేసి చూపిస్తే ఏమవుతుంది, వీళ్ళు సరిగ్గా చేయటం లేదు కదా అని చేయటం మొదలుపెట్టిన సహజమైన జయసుధ గారి తర్వాత ఏంటంటే మీకు అత్యంత సహజమైనటువంటి నటి సుహాసిని గారండి. జయసుధ గారి తర్వాత నో డౌట్ అట్ ఆల్. దాంట్లో జయసుధ గారి తర్వాత అత్యంత సహజమైనటువంటి ప్రతిభ, తనలో ఉన్న ప్రతిభని సహజంగా వెలికి తీసి చూపించేటటువంటి ఒక నటి సుహాసిని గారు. నిజంగా సీరియస్లీ ఇయర్స్ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు హోస్ట్ గా తన క్యారెక్టర్స్ వచ్చి భర్త స్క్రిప్ట్ కు హెల్ప్ చేసుకుంటూ చాలా స్క్రిప్ట్స్ లో ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉంది, భాగస్వామ్యం ఉంది. జీవిత భాగస్వామ్యం మాత్రమే కాదు, బండరత్నం గారి విజయాలలో కూడా వారి భాగస్వామ్యం ఉంది. 65 కంప్లీట్ చేసుకుని 66 వసంతాల్లోకి వెళ్తున్నారు. మరిన్ని సినిమాలతో మన లింక్ అలరించాలి సుహాసిని గారు అనేసి మన తెలుగు రాజ్యం ఛానల్ తరపు నుంచి హ్యాపీ బర్త్డే సుహాసిని గారు. ఇంకా మరెన్నో అద్భుతమైన క్యారెక్టర్లు పోషించాలి, ఆయురారోగ్యాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సుహాసిని గారి గురించి అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.